రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మే 10, 2024. వారం శుక్రవారం. తిథి తదియా రాత్రి 2:20 వరకు. నక్షత్రం రోహిణి నక్షత్రం ఉదయం 10:46 వరకు. వర్జ్యం సాయంత్రం 4:15 నుండి 5:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:04 వరకు మరియు మధ్యాహ్నం 12:19 నుండి 1:20 వరకు. శుభ సమయం ఉదయం 5:38 నుండి 5:57 వరకు మరియు రాత్రి 8:55 నుండి 11:01 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రాజకీయ రంగాల్లోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వృషభ రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. రాజకీయ రంగాల్లోని వారు ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిథున రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వివాదాలకు చాలా దూరంగా ఉండండి. సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు. కర్కాటక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కన్యా రాశి. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. శుభవార్తలు వింటారు. కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. తులారాశి. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు అధికంగా ఉంటారు. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. రాజకీయాలపై దృష్టి సారిస్తారు. వృశ్చిక రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నిదానంగా పూర్తి చేస్తారు. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారస్తుల కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. మకర రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కుంభరాశి. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కుంభరాశి వారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కళా, రాజకీయ రంగాల వారికి ప్రభుత్వ పరంగా ఆహ్వానాలు అందుతాయి. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.